నీవు మారిపోయిన ఎడల కఠినుడవైతివి అని యోబు తన భావోద్వేగమును బయటపెట్టుచున్నారు. యు హ్యావ్ బికమ్ క్రూవల్, యు బికమ్ రూత్లెస్ టు మీ. ఆయనకున్నటువంటి కష్టములు, ఆయనకున్న పరిస్థితులు ఆ భావోద్వేగమును బయటపెట్టేలాగా చేసింది. నయోమి కూడా ఒక మాట అంటున్నారు, యెహోవా నాకు విరోధి అయ్యారు. నిజమా? ఇస్ దట్ ట్రూ? దేవుడు మనకి విరోధి అవుతారా? దేవుడు మనకి పగవాడు అవుతారా? దేవుడు మనకు కఠినాత్ములు అవుతారా? పోగొట్టుకున్నటువంటి పరిస్థితులను బట్టి ఒకవేళ దేవుడు నాకు దూరంగా అయిపోయారు, దేవుడు తను తాను నా నుండి దూరంగా చేసుకున్నారు అని అనిపిస్తుందేమో. ఒక్క గర్భఫలం కోసం నేను దేవుణ్ణి అడుగుతున్నాను, కానీ ఒకదాని వెనకాల ఒకటి మిస్క్యారేజెస్ అండి. జాబ్ పోయేప్పటికీ ఎంతో కాలం అయిపోయింది, ఇప్పటికీ నాకు దేవుడు కొత్త ద్వారాన్ని తెరవలేదు. అవసరాలను బట్టి అప్పులు చేస్తున్నాం, అప్పులు బాధ. పిల్లలకు చూస్తే ఏదో ఒకటి నష్టాలు. ఇలా ఈ లోకంలో మనం పడుతున్నటువంటి కొన్ని ప్రయాసలు బట్టి ఒకవేళ అనిపిస్తుందేమో, గాడ్ ఈజ్ డిస్టెంట్, నాకు చాలా దూరంగా ఉన్నారు దేవుడు అని. ద మూమెంట్స్ యు ఫీల్ దట్ గాడ్ ఈజ్ డిస్టెంట్ ఆర్ ప్రాబబ్లీ ద మూమెంట్స్ ఈజ్ సో క్లోజ్ టు యూ. నాకు మేలుగు కలుగునని నేను ఆశించగా నాకు కీడు సంభవించాను. వెలుగు కోసం చూస్తే నాకు చీకటి దొరికింది. నేనేదో చేసినటువంటి పూర్వకాల పాపాలను బట్టి ఇది నాకు ఒక గొప్ప శాపం, ఒక గొప్ప పనిష్మెంట్ లాగా అని అనిపిస్తుందా? దేవుడు అంటున్నారు, రాబోవు కాలం యొక్క మహిమ, నేను నీ కోసం ఒక మహిమను ఉద్దేశించాను, అద్భుతాన్ని ఉద్దేశించాను, ఒక గొప్ప జీవితాన్ని ఉద్దేశించాను. ఆ మహిమ ప్రత్యక్ష పడినప్పుడు నీకు అర్థమవుతుంది ఇప్పుడు పడుతున్నటువంటి ప్రయాసలు ఎన్నదగినవి కావని. దేవుడు నీకు పగవారు కాలేదు, దేవుడు నిన్ను ఎడబాయలేదు, దేవుడు నీకు విరోధి కాలేదు. నయోమి కూడా అదే అనుకుంటున్నారు, తనకు జరిగిన నష్టము ఘోరమైనదే. కానీ యోబు విషయంలో, నయోమి విషయంలో దేవుడు ఎలాంటి మహిమను దాచారు? క్రైస్తవులముగా మనకు ఉండవలసినటువంటి ఒక గొప్ప లక్షణం ఏమిటంటే విశ్వాసం. ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు విశ్వాసం, ఈ మాటలు వింటున్నప్పుడు ఎస్, దేవుడు నా జీవితంలో ఉన్న కష్టాలలో నుండే మహిమను తీసుకొస్తారు. ఒక విశ్వాసం, నా దేవుడు నాకు విరోధి కాదు, హీఈస్ నాట్ క్రూయల్ టు మీ, హీఈస్ నాట్ యాంగ్రీ ఆన్ మీ, హీఈస్ నాట్ అప్సెట్ అబౌట్ మీ. నా ఇబ్బందుల్లో నుండి, నా నష్టాల్లో నుండి ఆయనకు మహిమ తెచ్చుకుంటారు అనేటువంటి విశ్వాసంతో ముందుకు రండి. స్టే క్లోజ్ టు జీసస్. గాడ్ బ్లెస్ యూ.